హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాగర్ జువాల్ యూట్యూబ్ ఛానల్. మనం చాలా వరకు ప్రీవియస్ క్లాస్లో చెప్పేటువంటి అంశాలు కనుక చూసుకుంటే ఫస్ట్ బైపీస్ నుంచి సెకండ్ బైపీస్ నుంచి ఐపీ 4 మార్క్స్, అదేవిధంగా ఎస్ఏ క్వశ్చన్స్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రీవియస్ అనాలిసిస్ అయినటువంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ 2020, 21, 22 నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ మనము చాప్టర్ వైజ్ డిస్కస్ చేయడం జరిగింది. సో అది కూడా మీరు మన ఛానల్ని చూసిన వాళ్ళు వీడియోని చూడండి ఒకసారి. సో ఇంటర్మీడియట్ విద్యార్థులు, నీట్ ఆస్పిరెంట్స్ ఆ వీడియో చూడండి. అదేవిధంగా సో ఫ్రాగ్ డైజెస్ట్ సిస్టమ్ అండ్ ఎక్స్క్రీట్ సిస్టమ్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ఎందుకు చెప్తున్నామంటే ఖచ్చితంగా మనకి యాజ్ పర్ నీట్ గైడ్లైన్స్ ప్రకారం ఫ్రాగ్ యొక్క డైజెస్ట్ సిస్టమ్ నుంచి రెస్పిరేటరీ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే సిస్టమ్ నుంచి డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా ఫోకస్ చేయాల్సి వస్తుంది ఈ క్వశ్చన్. కాబట్టి నీట్ పరంగా చెప్పాలనుకుంటే ఆబ్జెక్టివ్స్ క్వశ్చన్స్ అనేవి అడిగినప్పుడు కాస్త క్లిష్టతరంగా ఉంటాయి, కానీ కొద్దిగా కాన్ఫిడెంట్ పెడితే ఈజీగా ఉండే విషయం మీరు గుర్తించాలి. ఓకేనా? సో ఫ్రాగ్ డైజెస్ట్ సిస్టమ్ కనుక మనం చూసుకుంటే ఫ్రాగ్ డైజెస్ట్ సిస్టమ్ లో మనం చూసుకుంటే ద డైజెస్ట్ సిస్టమ్ ఆఫ్ ఫ్రాగ్ digestive system of frog consists two parts. One is elementary canal ని కలిగి ఉంటుంది. అదే విధంగా డైజెస్టివ్ గ్లాండ్స్ కలిగి ఉంటాయి. డైజెస్టివ్ గ్లాండ్స్ ని కలిగి ఉంటాయి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఎలిమెంటరీ కెనాల్ కనుక మనం చూస్తే సో ఎలిమెంట్ కెనాల్ అనేది ఒక ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. సో ఈ ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ ని మనం ఏమన్నామంటే డైజెస్టివ్ ట్రాక్ అన్నాం, లేదా ఎలిమెంటరీ కెనాల్ అని చెప్పవచ్చు. సో డైజెస్టివ్ ట్రాక్ కాస్త ఇలా క్రాప్ లాగా కాకుండా ఇక్కడ సాక్ లాగా మారింది, అంటే స్టమక్ గా మారింది. అంటే ఇక్కడ మీరు యాంటీరియర్ నుంచి చూసుకుంటే యాంటీరియర్ విచ్ ఆర్ ఓపెన్ ఇంటూ బక్కల్ క్యావిటీ. సో బక్కల్ క్యావిటీ నుంచి ఓపెన్ అయ్యి తర్వాత ఈసోఫేగస్ అనేటువంటి నాలుగులోకి ఓపెన్ అవుతుంది. సో ఈసోఫేగస్ దాని బక్కో ఈసోఫేజియల్ క్యావిటీ అని చెప్పేసి అంటాము. సో ఈసోఫేగస్ అనేది విచ్ ఆర్ లీడ్స్ ఇన్ టు ద ఏ సాక్ లైక్ స్ట్రక్చర్ దట్ ఈస్ కాల్డ్ స్టమక్ అని చెప్పేసి అంటాం. సో స్టమక్ కూడా ఎలా ఉంటుందంటే స్టమక్ కూడా కొన్ని స్పింక్టర్స్ మజిల్స్ కలిగి ఉంటాయి. సో ఏంటా స్పింక్టర్స్ అంటే పైలోరిక్ స్పింక్టర్ అండ్ కార్డియాక్ స్పింక్టర్స్ అనేటువంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి. స్పింక్టర్ అంటే ఆహారం అనేది డైరెక్ట్ గా స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత వెంటనే ఓపెన్ అదేవిధంగా క్లోజ్ అయినటువంటి మజిల్స్ కలిగి ఉంటాయి. వాటిని మనం స్పింక్టర్స్ అని చెప్పేసి అనాలి. సో అదేవిధంగా ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కొద్దిసేపులో షీ షేప్ లో మాదిరిగా కనిపిస్తుంది. దాన్ని మనం ఇక్కడ డియోడినం అంటామండి. డియోడినం అని చెప్పవచ్చు. సో డియోడినం అనేది ఎలా మారిందంటే చూడండి, డియోడినం అనేది ఇలా ఎలాంగేట్ అవుతూ మనకి ఇక్కడ ఇలియం అనేటువంటి నిర్మాణం కనిపిస్తుందండి. ఇలియం అనేటువంటి నిర్మాణం కనిపిస్తుంది. సో ఇలియం తర్వాత నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఎండ్ పార్ట్ అంటే కోలా అని చెప్పేసి అంటారు. కోలా. సో ఈ కోలా అనేది మళ్ళీ ఏ విధంగా మారింది అంటే ఇక్కడ ఇలా ఈ విధంగా అంటే రెక్టమ్ అంటాం. ఫైనల్ గా రెక్టమ్ లోకి ఓపెన్ అయింది. సో రెక్టమ్ ని మనం ఇక్కడ ప్రత్యేకంగా క్లోకా అనేటువంటి ఛాంబర్ లోకి ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు క్లోకా అనేటువంటి ఛాంబర్ అన్నమాట. సో ఈ క్లోకా ఛాంబర్ దగ్గర విచ్ ఆర్ ఓపెన్ ఇంటూ యూరినరీ బ్లాడర్ కలిగి ఉంటుంది. సో యూరినరీ బ్లాడర్ అనేటువంటి నిర్మాణం అనేది కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ట్యూబులార్ స్ట్రక్చర్ అంతా ఎలిమెంటరీ కెనాల్ అని చెప్పవచ్చండి. సో ఇదంతా ఎలిమెంటరీ కెనాల్. తర్వాత డైజెస్టివ్ గ్లాండ్స్. సో డైజెస్టివ్ గ్లాండ్స్ ఏముంటాయి అంటే మీకు తెలుసు, డైజెస్టివ్ గ్లాండ్స్ కలిగి ఉన్నటువంటి మెయిన్ ఏంటంటే లివర్ కలిగి ఉంటుందండి. ఏ లార్జ్ లివర్ ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ప్యాంక్రియాస్ కలిగి ఉంటుంది. ప్యాంక్రియాస్ అనేటువంటి నిర్మాణం కలిగి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ డైజెస్టివ్ గ్లాండ్స్ అండి. సో డైజెస్టివ్ గ్లాండ్స్ లివర్, ప్యాంక్రియాస్ గ్లాండ్స్,
ఇవన్నీ డైజెస్టివ్ గ్లాండ్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు అంశాలు కనుక గుర్తుపెట్టుకుంటే, సో బక్కల్ క్యావిటీ, ఈసోఫేగస్, స్టమక్ అనేది ఇక్కడ ఫుడ్ ని స్టోర్ చేసుకుంటుందండి. ఫుడ్ ని స్టోర్ చేసేటువంటి రిజర్వాయర్ అన్నమాట. సో ద ఫుడ్ రిజర్వాయర్ ఆఫ్ ద ఆర్గాన్ ఆఫ్ ఫ్రాగ్ దట్ ఈస్ కాల్డ్ స్టమక్ అండి. స్టమక్ అనే నిర్మాణం కలిగి ఉంటుంది. డియోడినం ఉంటుంది. అదేవిధంగా ఇలియం, దీన్ని మనం స్మాల్ ఇంటెస్టైన్ గా చెప్పవచ్చు. సో డియోడినం, ఇలియం అనేటువంటి పార్ట్స్ కలిగి ఉంటాయి. అదేవిధంగా కోలాన్ అనేటువంటి క్లోకా అనేటువంటి అపార్చర్ కలిగి ఉంటుంది. సో ఈ క్లోకా అనే ఛాంబర్ లో మనకి ఎక్స్క్రీటరీ, అదేవిధంగా మనకి యూరినో జెనిటల్స్ ఆర్గాన్స్ కూడా చెప్పవచ్చు. సో ఇక్కడ ఫ్రాగ్ లో యూరినోజెనిటల్ ఆర్గాన్స్ ఏదంటే మనం చెప్పేసే అంశం ఏంటంటే క్లోకాండం. సో ద క్లోకా ఓపెన్ ద క్లోకా అపార్చర్ తో బయటికి ఓపెన్ అయి ఉంటుందండి. సో ఇది పోస్టీరియర్ పార్ట్ అన్నమాట. సో దిస్ ఇస్ ద యాంటీరియర్ పార్ట్, మౌత్ తో స్టార్ట్ అయ్యి ఎండ్ ద క్లోకల్ అపార్చర్. సో అదే హ్యూమన్ బీయింగ్ లో మౌత్ తో స్టార్ట్ అయ్యి యానస్ తో ఎండ్ అవుతుందనే విషయం మనకు తెలిసింది. కాబట్టి ఇక్కడ మౌత్ తో ఓపెనింగ్ పార్ట్ అయితే, ఇక్కడ క్లోజింగ్ ఎక్స్క్రిటరీ పార్ట్ అంటే క్లోకల్ అపార్చర్ అని చెప్పవచ్చు. సో అదే విధంగా మనకి ఇక్కడ ముఖ్యమైన అంశాలు కనుక చూసుకుంటే, దీనితో పాటుగా మనకి లార్జ్ లివర్ అనేది కలిగి ఉంటుందండి. లార్జ్ లివర్ అనేది కలిగి ఉంటుంది. సో ఇక్కడ నేను వేస్తున్నాను, లార్జ్ అనేటువంటి లివర్ కలిగి ఉంటుంది. సో లార్జ్ లివర్ అనేది నిర్మాణం కలిగి ఉంటుంది. ఇది లివర్ కాలేయం కలిగి ఉంటుంది. అదేవిధంగా లివర్ కి పక్కగా గాల్ బ్లాడర్ అనేటువంటి నిర్మాణం ఉంటుందండి. గాల్ బ్లాడర్. సో గాల్ బ్లాడర్ ఏం చేస్తుందంటే అండి, బైల్ జ్యూస్ ని స్టోర్ చేస్తుందండి. సో గాల్ బ్లాడర్ అనేది ఏం చేస్తుంది, లివర్ నుంచి వచ్చేటువంటి బైల్ జ్యూస్ ని గాల్ బ్లాడర్ అనేది స్టోర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లివర్ ఏం చేస్తుందంటే బైల్ జ్యూస్ ని, ప్రోటీన్స్ ని, లిపిడ్స్ ని డైజెషన్ చేయడం కోసం అది స్టోర్ చేయడం జరుగుతుంది. సో వాటిని మనం ఇక్కడ ప్రత్యేకంగా డైజెస్టివ్ గ్లాండ్స్ తో పాటు ఇక్కడ లివర్ గ్లాండ్ కూడా మనం యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ లివర్ అయిపోయింది. ఇక చెప్పాలనుకుంటే మనకి ఎక్స్క్రీటరీ సిస్టమ్ అని చెప్పేసాను. సో ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఎలా ఉంటుందో నేను వేస్తాను, మీరు కొద్దిగా. సో ఈ విధంగా మనం పరిశీలించినప్పుడు ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు కనిపిస్తాయండి. అది కూడా వెంట్రల్ పార్ట్ లో పెరిటోనియంలోకి ఓపెన్ అవుతూ కనిపిస్తుంది. సో దాన్ని మనం ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్పాలనుకుంటే మీకు డయాగ్రామ్ క్లియర్ గా వేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. సో డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది, అదేవిధంగా ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ క్లియర్ గా మనకి ఇవ్వడం జరిగిందండి. సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు వీటిని మనము కిడ్నీలు అంటామండి. ఇవన్నీ కిడ్నీలు అన్నమాట. సో ఏ పేర్ ఆఫ్ కిడ్నీస్ అనేవి కలిగి ఉండడం వీటి యొక్క లక్షణం. సో కిడ్నీలు, అదేవిధంగా యూరేటర్స్. సో యూరేటర్స్ ఓపెన్స్ ఇంటూ, చూడండి, యూరేటర్స్ ఓపెన్స్ ఇంటూ క్లోకా ఛాంబర్. చూడండి, క్లోకా ఛాంబర్ లోకి ఓపెన్ అవుతుంది. సో ఇది యూరేటర్స్ అండి. ఇవి యూరేటర్, ఇవి కిడ్నీ. ఏ పేర్ ఆఫ్ కిడ్నీ, ఏ పేర్ ఆఫ్ యూరేటర్స్ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ హార్ట్ అనేటువంటి నిర్మాణం కలిగి ఉంటుందండి. ఇక్కడ మనకి 3 చాంబర్డ్ హార్ట్ అనేటువంటి నిర్మాణం కలిగి ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది హార్ట్, 3 చాంబర్డ్ హార్ట్. సో 3 చాంబర్డ్ హార్ట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇదంతా బ్లడ్ సర్క్యులేషన్ అండి. సో దాన్ని మనం సిస్టమిక్ ఆర్చ్ అని చెప్పేసి అంటాము. సో సిస్టమిక్ ఆర్చ్ అనేది బ్లడ్ ని ఈ విధంగా కిడ్నీలకి పంపిస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అదేవిధంగా కిడ్నీస్ అనేవి మనం అబ్జర్వ్ చేసినప్పుడు కిడ్నీ పైన మిడిల్ రీజియన్ లో మనం చూసుకుంటే, మిడిల్ రీజియన్ లో అడ్రినల్ గ్లాండ్ అనేవి కలిగి ఉంటాయండి. సో మిడిల్ రీజియన్ లో కిడ్నీ మిడిల్ రీజియన్ లో చూస్తే మనకి అడ్రినల్ గ్లాండ్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు మీరు కిడ్నీలో చూస్తే, కిడ్నీలో ద స్ట్రక్చరల్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ ద
కిడ్నీస్ అని మనం ఏమంటామంటే వాటిని మనము నెఫ్రాన్స్ అంటామండి. నెఫ్రాన్స్, ద స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ నెఫ్రాన్స్ అంటాం. సో నెఫ్రాన్ మనం ఏమంటామంటే యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటామండి. యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఈ విధంగా కూడా మీకు క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఆర్ కాల్డ్ నెఫ్రాన్స్ అంటాము. సో నెఫ్రాన్స్ యొక్క రూల్ ఏంటండి, ఇవి యూరిన్ ఫార్మేషన్ చేస్తాయి. సో యూరిన్ ఫార్మేషన్ కి ఉపయోగపడతాయి. సో ఈ నెఫ్రాన్స్ అనేవి యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్ లో యూరిన్ ఫామ్ అవడం వల్ల ఈ యూరిన్ తయారీ ఎలా జరుగుతుందంటే లోపల నెఫ్రాన్స్ అనేవి ఫంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ నెఫ్రాన్స్ అనేవి త్రూ ద యూరిటస్ ద్వారా యూరిన్ ని యూరినల్ బ్లాడర్ ద్వారా, ఇక్కడ చూడండి యూరినల్ బ్లాడర్ లో యూరిన్ ని స్టోర్ చేసుకుంటుందండి. కాబట్టి ఇక్కడ మీరు ఫ్రాగ్ లో ఎటువంటి ఎక్స్క్రీటరీ నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయండి అంటే మనం చెప్పాల్సింది యూరిన్ అంటామండి. యూరిన్. సో యూరిన్ అనేది ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా వినండి. యూరిన్ అనేది ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రాగ్. సో హ్యూమన్ బీయింగ్ లో కూడా యూరియాని ఎక్స్క్రీట్ చేస్తారు, అదేవిధంగా ఫ్రాగ్ కూడా యూరియాని ఎక్స్క్రీట్ చేస్తారు. కాబట్టి మనం చెప్పేటప్పుడు వీటిని కూడా యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్ అని చెప్పవచ్చు. కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ ప్రత్యేకంగా చెప్పాను, అదేవిధంగా ఎక్స్క్రీటరీ సిస్టమ్ కూడా చెప్పాను. ఇప్పుడు మనం వేసేటువంటి బొమ్మ మళ్ళీ ఒక్కసారి ఫిగర్ అనేది వేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. సో ఇది క్రాప్, ఇది ట్రాక్ అని చెప్పేసి అన్నాం. సో ట్రాక్ తో పాటు ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ యూరిన్ ని ప్యాసేజ్ అయ్యేటువంటి నిర్మాణం ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ రెక్టమ్ అనేటువంటి నిర్మాణం చెప్పే కదా లాస్ట్. సో రెక్టమ్ డైజెస్ట్ లో రెక్టమ్ అనేటువంటి నిర్మాణం కలిగి ఉంది. అంటే రెక్టమ్ లో ఎండింగ్ పార్ట్, ఇక్కడ యూరిటస్ ఎండింగ్ పార్ట్ లో ఒక చాంబర్ ఉంది, దాన్నే మనం క్లోకా చాంబర్ అని చెప్పేసి అన్నాం. సో ఈ క్లోకా చాంబర్ లో రెండు ఫంక్షన్ చేస్తాయండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకటి యూరిన్ ని, ఒకటి మన ఎక్స్క్రీటరీ, అదేవిధంగా జెనిటల్. అందుకే మనం యూరినో జెనిటల్ ఆర్గాన్ సిస్టమ్ అని చెప్పేసి అంటాము. సో డైజెస్టివ్ సిస్టమ్ అదేవిధంగా ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది బోత్ ఆర్ కామన్ ప్యాసేజ్ ఆఫ్ క్లోకా అపార్చర్. సో క్లోకా అపార్చర్ ద్వారానే బయటికి ఎక్స్క్రీట్ చేయడం జరుగుతుంది. జెంటల్ ఆర్గాన్స్ అంటే జెంటల్ అంటే లైక్ మేల్ స్పెమ్స్ కూడా. సో మేల్ స్పెమ్స్ అనేవి ప్రత్యేకంగా రావడం జరుగుతుంది అనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మేల్ స్పెమ్స్ క్లోకా అపార్చర్ ద్వారా వస్తుంది, యూరిన్ క్లోకా అపార్చర్ ద్వారా బయటకు వస్తుంది. అదేవిధంగా మనకి ఫీకల్ మ్యాటర్స్ కూడా త్రూ ద క్లోకల్ అపార్చర్ ద్వారా వస్తున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కాబట్టి ఒక్కొక్కసారి మీరు క్వశ్చన్స్ అయ్యేటప్పుడు ద కామన్ ప్యాసేజ్ ఆఫ్ క్లోకా అపార్చర్ ఈజ్ మీకు చెప్పాలి అప్పుడు యూరిన్, అదేవిధంగా ఎక్స్క్రీటరీ ఫంక్షన్స్ అండ్ జెంటల్ ఫంక్షన్స్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ వీడియో కనుక చూస్తున్న వాళ్ళు ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.